24:16. చూడండి, ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. అంటే మనస్సాక్షి దేవుని తీర్పులో నిలబడుతుంది. మనస్సాక్షిని బట్టి తీర్పు దేవుడు అడుగుతాడు. మనస్సాక్షికి దేవుని ఎడల నిర్దోషంగా ఉండాల. నిర్దోషంగా మనస్సాక్షి ఉండాలంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే లెక్కలు మనం అభ్యాసం చేస్తాం కదా, ఆ విధంగా మనస్సాక్షి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలా. ఏ విధంగా? మనుషుల ఎడల నిర్దోషంగా ఉండాలి, దేవుని ఎడల నిర్దోషంగా ఉండాలి. ఈ విధంగా అభ్యాసం చేసుకొనుచున్నాను అంటూ అపోస్తల కార్యాల్లో రాయబడుతున్నది. మనస్సాక్షి వల్లనే లోకములో ఇంకా కాస్తైనా ఏం మిగిలింది? బతుకుంది. మనస్సాక్షి వల్లనే లోకములో ఇంకా కాస్తైనా మానవత్వం బతుకుంది. కరెక్టేనా? మనస్సాక్షి ఉండడం వల్ల మానవత్వం బతుకుందా లేదా? మీరు ఒప్పుకుంటారా లేదా? మనస్సాక్షి అంటే పోలీసుల్లాగా అనుకోండి. పోలీసులు అంటే భయపడతామే, మనస్సాక్షి కూడా గద్దించి మనుషుల్ని కంట్రోల్ చేస్తుంది. లేకుంటే జంతువులు అయిపోయేసి ఆ విధంగా ఆ దినాల్లో ఫిలిస్తీన్లు వాళ్ళు, ఇంకా అమ్మోనీయులు, కనానీయులు ఎలాగుండేవాళ్ళు అలాగుండేది ప్రపంచం. దేవుడు ప్రతి ఒక్కరిలో మనస్సాక్షి పెట్టి ఆ మనస్సాక్షి గద్దించడం వల్ల వాళ్ళు కొంచెం కంట్రోల్లోనే ఉన్నారు. మానవత్వం బతుకుందంటే కారణము మనస్సాక్షి. ఈ మనస్సాక్షి వల్లనే ప్రతి మనిషికి ఏం తెలుస్తున్నాయి? మనస్సాక్షి వల్ల ఏం తెలుస్తాయి మనకి? అది మీకు అర్థమైంది కదా అందరికీ. మనస్సాక్షి మన తప్పులను తెలియజేస్తుంది, లోపల అంతరాత్మ అంటారు. కాబట్టి రోమాపత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. రోమాపత్రిక 2:14-15. ఓకే, ధర్మశాస్త్రము లేని దినాలలో, మోసే కాలానికి ముందు ధర్మశాస్త్రం లేదు. వాళ్ళని మనస్సాక్షే వాళ్ళకు తీర్పులో నిలబడుతుంది. మనస్సాక్షిని బట్టి మనస్సాక్షి వాళ్ళ ధర్మశాస్త్రంలాగా పనిచేసిందంట. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు మోసే కాలంలో అంటే, వాళ్ళు కట్టడి లేకుండా మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి రూల్స్ పెడితే రూల్స్ను అతిక్రమించకుండా భయంతో ఉంటారని రూల్స్ పెట్టాడు. పోలీసు వాళ్ళు రూల్స్ ఎందుకు పెట్టాడు? కుడివైపున పోకూడదు, ఎడమవైపు పోకూడదు, మీరు స్పీడ్ పోకూడదు, గ్రీన్ లైట్ని ఫాలో కావాలి. ఎందుకు పెట్టాడంటే కట్టడ మనిషి బతకడానికి రూల్స్ ఉంటే తప్ప మనిషి కట్టడలో ఉండడు కాబట్టి. అలాగే మనస్సాక్షిని పెట్టడం వల్ల ఆ దినాల్లో మోసే కాలానికి ముందు కాలంలో మనస్సాక్షిని బట్టి వాళ్ళు నిజాయితీగా బతికారు. కొంతమంది మనస్సాక్షిని తొక్కేసి మనస్సాక్షిని చెప్పినా వినకుండా చేసిన వాళ్ళు పాపులుగాను దోషులుగాను నిలబడతారు. మనస్సాక్షిని ధర్మశాస్త్రంగా ఉంచుకొని మనస్సాక్షికి భయపడిన వాళ్ళు నిర్దోషులుగా ఉంటారు దేవుని తీర్పులో కూడా. ఆ దినాలలో మోసే కాలానికి ముందు ధర్మశాస్త్రం లేదు కాబట్టి వాళ్ళకు తీర్పు ఎలా జరుగుతుందంటే మనస్సాక్షిని బట్టి. ఓకే, మరి మనస్సాక్షి అనేది మనిషికి దేవుడిచ్చిన వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనస్సాక్షి నైతికతకు మూలాధారం. అంటే నీతివంతమైన జీవితాన్ని జీవించటకు మూలాధారమైనది ఏది? మనస్సాక్షి. దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి మనిషికి నైతిక స్పృహ అనేది వచ్చింది. అంటే దేవుని యొక్క నైతిక
నీతి మనకు ఎలాగ వచ్చిందంటే దేవుని పోలికలో చేయబడ్డాం కాబట్టి మనకు కూడా నైతిక స్పృహ అనేది వచ్చింది. ఆ నైతిక స్పృహను కలిగించే అంతర్గత సామర్థ్యమే మనస్సాక్షి. నైతిక స్పృహ అంటే అంతరంగిక స్పృహను, సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే ఏదన్నా ఎవరైనా చంపాలనుకోండి, ఎవరు మనం చంపలేమండి. మనకు ఎందుకు చంపలేము చెప్పండి? మనస్సాక్షి వద్దు, తప్పు చేస్తున్నావు, చంపకూడదు మనిషిని అని మన లోపల గద్దిస్తూ ఉంటుంది కాబట్టి మనిషిని చంపలేం. ఆ దినాలలో చూసినారా, నరమాంస భక్షకులు అనేవాళ్ళు. వాళ్ళు ఇటువంటి మనస్సాక్షి వాళ్ళను గద్దించినా వినకుండా, ఒకసారి మనస్సాక్షినికి వ్యతిరేకంగా ఒక తప్పు చేశామనుకోండి, మళ్ళీ మనస్సాక్షి 1-2 సార్లు గద్దిస్తుంది, తర్వాత ఊరుకుండిపోతుంది. అంటే మనస్సాక్షిని ఏమైపోతే దాన్ని ఏమంటారు, ఆ పదం పేరు చెప్పండి? వాత వేయబడిన మనస్సాక్షి. అంటే మనస్సాక్షి గద్దించి కొన్ని రోజులకు అది సైలెంట్ అయిపోతుంది. వాడికి పాపంలో పడిపోయిన మనిషి మనస్సాక్షిని వాడు తొక్కేసి వాడి జీవితంలో పాపంలో వాడు జీవిస్తూ అదే ఆనందంలో ఉంటాడు. పాపమని 1-2 సార్లు గద్దించుంటుంది, వాడు వినిపించుకోకుండా ఇంకా ఆ పాపంలోనే మునిగిపోతాడు. ఇంకా వాడు బయటికి రావడమో అసాధ్యం. అలాగే మొదట్లో మనకు మనస్సాక్షి అనేది గిఫ్ట్గా ఇచ్చాడు. మనల్ని గద్దించి మనల్ని సెటరేట్ చేసి తప్పు చేయకుండా మనల్ని కాపాడేది మనస్సాక్షి. అదే దాన్నే నైతిక స్పృహ అంటారు, అంతర్గత సామర్థ్యం అంటారు. ఇది మనస్సాక్షి. ఇన్నర్ మైండ్ అని కూడా అంటారు, ఇన్నర్ మైండ్. అయితే మనస్సాక్షికి పరిమితులు లేకపోలేదు అని చెప్పచ్చు. పరిమితులు లేకపోలేదు, పరిమితి ఉంది మనస్సాక్షికి. అది మనిషికి తప్పొప్పులు తెలియజేస్తుంది. ఏ విధంగా రూల్స్ మనకు గవర్నమెంట్ రూల్స్ పెట్టింది, ఏది తప్పు, దేనికి శిక్ష కాదని గవర్నమెంట్ కూడా రూల్స్ పెట్టినట్లే మనస్సాక్షి కూడా మనిషికి తప్పొప్పులు తెలియజేస్తుంది. లేదా నువ్వు తప్పు వాడవా మంచివాడవా నీకు చెప్తుంది, నిన్ను చూపిస్తుంది. ఇప్పుడు దేవుడు వచ్చి నువ్వు ఎలాంటి వాడు చెప్పు ఒకసారి అంటే, మనస్సాక్షి చెప్పు, నువ్వు పలాని తప్పు చేసావు కదా, పలాని వారిని నువ్వు ఆ రోజు చంపేశావు కదా, పలాని వాళ్ళతో పాపం చేసావు కదా, మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. కోర్టు కూడా మనస్సాక్షి ద్వారా కొంతమంది నిజం చెప్పేస్తారు, కొంతమంది మనస్సాక్షిని తొక్కేసి వాళ్ళు చెప్పాలనుకుని చెప్పేస్తారు. అంటే మనస్సాక్షి తప్పొప్పులు తెలియజేస్తుంది కానీ నిన్ను వాటిని చేయనీయకుండా ఆపుతుంది. కానీ కొన్నిసార్లు దాని మాట కూడా నువ్వు వినకుండా నువ్వు జంతువులాగా ప్రయత్నిస్తావు అనేది మనం నేర్చుకోవాలి. అంతే తప్ప అతన్ని తప్పు చేయకుండా ఆపలేదు. మీరంతా ఇది ఏం చెప్పినాను నేను? మనస్సాక్షి తప్పొప్పులు చూపిస్తుంది కానీ తప్పు చేయకుండా ఆపలేదు. ఈ మెసేజ్ అంతా ఈ లైన్లోనే ఉంటుంది. మనస్సాక్షి తప్పొప్పులు చూపిస్తుంది కానీ తప్పు చేయకుండా ఆపలేదు. ఓకే, ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి. అది మంచి చేసే సామర్థ్యము, అంటే మంచి చేసే సామర్థ్యము అతనికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారు అంటారు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను అంటాడు. అంటే పాపము కూడా పాపం కూడా ఒక మనిషిని మనల్ని ఏం చేస్తుంది? మంచి చేయనీయకుండా చేస్తుంది. పాప నియమం అంటాడు. పాప నియమం మనలో ఉంది. అది నియమం రక్తంలో పూర్తిగా కడిగివేయబల్లా పాప నియమం ఉంది, కానీ పాపం పోయినా పాప నియమం అలాగే ఉంటుంది. అది మనల్ని మంచి చేయకుండా అడ్డుకుంటుందంట. కాబట్టి తప్పు చేయగానే మన మనస్సాక్షి ఏముంటుంది? ఒక బ్లోయర్ లాగా తప్పు చేశావు అని మనల్ని వేలెత్తి చూపిస్తుంది, తెలుసా? అందుకే కంట్లో కన్ను, చాలామంది అంటారు, ఒక కంట్లో కన్ను పెట్టి చూసి మాట్లాడేవాడు నిజంగా యథార్థవంతుడే. తల కింద పెట్టి మాట్లాడతారు కొంతమంది, కనుక్కోవచ్చు వీడు తప్పు చేశాడని కదా. కంట్లో కన్ను పెట్టి మాట్లాడేంత ధైర్యం ఉండేవాడు నిజాయితీగా ఉండేవాడు. కాబట్టి మనము మనస్సాక్షి అనేది గద్దిస్తూ ఉంటుంది కాబట్టి వాడు కంట్లో కన్ను పెట్టి చూసి మాట్లాడలేడు కదా. అది కూడా ఒక క్లూగా, ఇది బ్లోయర్ అంట మనస్సాక్షి. ఏమంటే
మనము మంచి చేసే సామర్థ్యము మన చేతిలో ఉంది, చెడ్డ చేసేది మన చేతిలో ఉంది. అది మనల్ని తప్పు చేసేటప్పుడల్లా మనల్ని గద్దిస్తుంది. మనం తప్పు చేయగానే అరుస్తుంది, ఆక్రోశిస్తుంది. దాని కేకలు మనకి వినిపిస్తాయి, మనస్సాక్షి కేకలు కూడా మనకు వినిపిస్తాయి. కొందరు ఆ కేకలను సానుకూలంగా స్పందిస్తారు. ఎవరో కొంతమంది క్రైస్తవులైన వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా కొన్నిసార్లు తప్పు చేసేటప్పుడు కేకలు మనకు వద్దు, చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఆగిపోతాం. మరికొందరు ఇప్పుడు మనస్సాక్షి ఒక స్త్రీతో పాపం చేయాలని కోరిందనుకోండి. మనస్సాక్షి వద్దు, చేయొద్దు, తప్పు, అది చేయకూడదని గద్దిస్తూ ఉంటుంది. కొంతమంది సానుకూలంగా స్పందిస్తారు, అవును తప్పు కదా, చేయకూడదు కదా అని సానుకూల స్పందించి వెనక్కి వెళ్ళిపోతారు. మరికొందరు ఆ మనస్సాక్షి యొక్క గొంతు నొక్కేసి తప్పు చేయడానికి పూనుకుంటారు. అలా కొంతకాలానికి ఆ మనస్సాక్షిని ఏమని పిలుస్తారంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు. వాత వేసిన మనస్సాక్షి అంటే బలహీనమైపోతుంది మనస్సాక్షి. ఇంక ఎంత చెప్పినా, ఇప్పుడు ఒక దున్నపోత మీద వర్షం కురిసినట్లే పోలీసు వాళ్ళ దగ్గర ఎవరైనా దొంగ దొరికినాడు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, లేబ్బా కొట్టి 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 వాళ్ళ చేతిలే నొప్పులు వస్తాయంట. అలాగే మనస్సాక్షి కూడా అలాగే అయిపోతుంది. వీడికి ఎంత చెప్పినా వీడింతే, వీడు మారడు అని మనస్సాక్షి కూడా సైలెంట్ అయిపోతుందట. దాన్ని వాత వేయబడిన మనస్సాక్షి. మొదటి తిమోతి పత్రిక 4:3 చదవండి. మొదటి తిమోతి పత్రిక 4:3. చాలే. వాత వేయబడిన మనస్సాక్షి అంటే కొంతకాలానికి గొంతు నొక్కేసి ఆ తప్పును చేయడానికి పూనుకోవడం అనమాట. వీళ్ళు దేవుడు నియమించిన ప్రమాణాలను సైతం తిరస్కరిస్తారు. దేవుడు నియమం పెడతాడు కదా, దాన్ని తిరస్కరించడానికి సిద్ధపడిపోతారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. ఈరోజు బల్ల తీసుకోకూడదు, మీరు పాపం చేసి తప్పుడు పనులన్నీ చేసి బల్ల దగ్గరికి రాకూడదంటే వాత వేయబడిన మనస్సాక్షులు ఏమంటారు, ఏం కాదులే తీసుకుంటే ఏమవుతుంది అని వాడు మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా కానీ వాడు తీసుకుంటాడు, అయోగ్యంగా తీసుకుంటారు. ఎందుకంటే దేవుడు నియమించిన ప్రమాణాలను కూడా సైతం తిరస్కరించేటట్లుగా తయారైపోతారు. వీళ్ళు మృగంలాగా తయారైపోతారు. వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు అని అర్థం. కాబట్టి దేవుడు మనిషికి తన పోలికలో ఇచ్చిన మనస్సాక్షి ఇప్పుడు సంపూర్ణంగా పనిచేయడం లేదు. ఎందుకంటే దేవుడు పుట్టినప్పుడు ఆయన పోలికలు మనల్ని చేసినప్పుడు మనస్సాక్షి ఇచ్చినాడు, కానీ ఇప్పుడు అది సంపూర్ణంగా పనిచేయట్లేదు. అది కూడా పాపం వల్ల ఏమైపోయింది, పంకిలమైపోయిందంట. పాపం చేత పంకిలమైపోయింది. తీతు పత్రిక 1:15 ఉంటుంది. అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు మనస్సాక్షిని అపవిత్రం చేస్తాయి. అందుకే నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకో అంటాడు హెబ్రీ పత్రికలో. మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసుప్రభు రక్తం మాత్రమే. కాబట్టి అపవిత్రమైపోయింది పాపాల చేత మనస్సాక్షి. కాబట్టి క్రీస్తు రక్తం మనిషి మనస్సాక్షిని సైతం శుద్ధి చేయబడాలి. క్రీస్తు యొక్క రక్తం అంట నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిర్జీవ క్రియలు అంటే దేవుడు లేకుండా జీవము లేని క్రియలు అని అర్థం. అంటే దేవుని లేని పనులు, అంటే వ్యర్థమైన పనులు, అటువంటి నిర్జీవ క్రియలను విడిచి జీవ గల దేవుని సేవించుట. అంటే విగ్రహారాధన నిర్జీవ క్రియ, అవేం జీవం ఉండేటివి కాదు. మరి ఇటువంటి నిర్జీవ క్రియలు ఆచార సంబంధమైన క్రియలు, ఇటువంటి వాటిని విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏది? యేసు రక్తం అంట. యేసు రక్తం.
క్రీస్తు రక్తము తప్ప మరి అర్పణలు కానీ బలులు కానీ మనస్సాక్షి విషయంలో మనకు పరిపూర్ణతను ఇవ్వలేవు. ఏంటంటివి? బలులు వల్ల పరిపూర్ణత రాదు మనస్సాక్షి విషయంలో. బలుల వల్ల మనస్సాక్షి విషయంలో, అర్పణల వల్ల మనస్సాక్షి విషయంలో పరిపూర్ణతకి ఇవ్వలేవు. కాబట్టి క్రీస్తు రక్తంతో కడుక్కున్న స్వచ్ఛమైన మనస్సాక్షితోనే మనం బాప్తీసము తీసుకోవాలి. బాప్తీసము ఎలా తీసుకోవాలంటే క్రీస్తు రక్తంతో కడుక్కున్న స్వచ్ఛమైన మనస్సాక్షి. అంటే బాప్తీసం ముందా, స్వచ్ఛమైన మనస్సాక్షి ముందా? బాప్తీసానికి ముందు స్వచ్ఛమైన మనస్సాక్షితో మనం బాప్తీసం తీసుకోవాలి. అంటే వాక్యం విన్నప్పుడు, యేసు ప్రభువును నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన రక్తంలో నీ పాపాలు కడిగినప్పుడు నీ మనస్సాక్షి శుద్ధి అయిపోతుంది. అప్పుడు వెళ్ళి బాప్తీసం తీసుకోవాలి. అది అంటే మీ 1 పేతురు 3:21 చదవండి. 3:21 1 పేతురు 3:21. కాబట్టి ఆ మనస్సాక్షిని ఏమంటారు? నిర్మలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, స్వచ్ఛమైన మనస్సాక్షితోనే మనం బాప్తీసము తీసుకోవాలి. క్రీస్తు తన నిత్యత్వం ద్వారా బలియాగం చేశాడు గనుక ఆయన రక్తం ద్వారానే మన మనస్సాక్షిని నిత్యం కడుగుతూనే ఉండాలి. నిత్యం అంటే ఒకసారి కడుక్కుంటే అయిపోతుంది అంటే కాదు, ప్రతిదినం కడుక్కోవాలి. అనుదినము శుద్ధి కావాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మాలిన్యాలు, అపవిత్రతలు అన్నీ చూస్తాము, మాట్లాడతాము, ఎన్నో ఉంటాయి. ప్రతిదినం మనము కడుక్కుంటూ మన మనస్సాక్షిని శుద్ధిగా ఉంచుకోవాలంట. అదే నిర్మలమైన మనస్సాక్షి అంటాడు. హెబ్రీ పత్రిక 9:14 మాట్లాడు. కాబట్టి పాపం చేత ప్రభావితమైన మన మనస్సాక్షులకు ఎలా క్రీస్తు రక్త ప్రోక్షణతో పాపం చేత ప్రభావితమైపోయిన మనస్సాక్షి క్రీస్తు రక్తం చేత ప్రక్షాళన అవసరం. ఎందుకంటే మనస్సాక్షులను కూడా శుద్ధి చేసేది. హెబ్రీ పత్రిక 4:12 చదవండి. వాక్యం కూడా హెబ్రీ పత్రిక 4:12. కాబట్టి శుద్ధి చేసేదే యేసుప్రభు రక్తము. రెండవది వాక్యం కూడా. రెండంచెల కత్తి కన్నా బలమైన, రెండంచెల కత్తి అంటే రెండంచెల కత్తి కన్నా బలమైన వాక్యం. అంటే రెండంచెల కత్తి ఎంత బలమైందే? ఇది మీరు నాకు ఆలోచించి చెప్పండి. ఈ రెండంచెల కత్తి అంటే ఎందుకు వాడాడు ఇక్కడ పదము, వాక్యాన్ని? ఇద్దరికి గుచ్చుకుంటుంది వాక్యం. ఇది కత్తి, అంతే కదా? అటువంటి కత్తి కంటే బలమైనది ఏది? వాక్యము. ఆ వాక్యం అంట మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. మనస్సాక్షిని కూడా శోధిస్తుంది. అది నిరంతరము లోకంలో మనము ఒత్తిళ్లలో పాపభూయిష్టమైన లోకంలో సతమతమయ్యే మన మనస్సాక్షులకు నిత్య వాక్యము ప్రక్షాళన తప్పనిసరిగా చేసుకో. నిత్యము వాక్యం చేత ప్రక్షాళన తప్పనిసరి. చూడండి, అంతరాత్మ అంటారు మనస్సాక్షిని. ప్రక్షాళన చేసుకోవాలి ప్రతిదినము. అంతరాత్మని కూడా మనం పిలుచుకుంటే ఈ మనస్సాక్షి గురించి కొత్త నిబంధనలో చాలా 25 సందర్భాల్లో రాయబడ్డాయండి. మనం పాపాన్ని విడిచిపెట్టాలనే క్రీస్తు తన రక్తంతో మనం మనస్సాక్షులను కూడా కడిగేశాడు కదా. మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలి. మనస్సాక్షులే ఏదైనా మనం మోసం చేయొచ్చు, కానీ మనస్సాక్షి మనం మోసం చేయదు కదా. మనస్సాక్షి మనల్ని మోసం చేయదు. ఎందుకంటే మనస్సాక్షి అనేది దేవుడు పెట్టింది. అది దేవుడు ఇచ్చిన ఊపిరిలో వచ్చిన మనస్సాక్షి అది. కాబట్టి
మనస్సాక్షి అనేది మనల్ని ఏ విధంగా మన పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తంతో మన మనస్సాక్షిని కడిగాడు, ఆయన కడిగేశాడు. పాపాలతో పాటు మనస్సాక్షిని కూడా కడిగేశాడు. కాబట్టి ఇప్పుడు శుద్ధి అయిపోయింది మనస్సాక్షి. శుద్ధి అయిపోయిన క్రైస్తవ మనస్సాక్షికే విశ్వాస మర్మం అర్థమవుతుంది, ఆ మర్మాన్ని అందించడానికి వీలవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనస్సాక్షి శుద్ధి అవుతుందో అప్పుడే విశ్వాసంలోని మర్మం కూడా అర్థమవుతుంది. ఆ మర్మాన్ని ఆచరించడానికి కూడా వీలవుతుంది. కల్మషమైన మనస్సాక్షితో మనము క్రీస్తులో బతకలేమండి, జీవించలేం. ఎందుకంటే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది ప్రతిసారి. మనం ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, చెప్పేటప్పుడు నువ్వు అది చేసినావు ఇది చేసినావు అని మనం వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. శుద్ధి చేసుకుంటే నిర్మలమైన మనస్సాక్షిగా మారిపోతుంది. అప్పుడు సమాధానం కూడా మనకు ఉంటుంది. మంచి క్రైస్తవ పోరాడడానికి మంచి మనస్సాక్షి అవసరమండి. మన క్రైస్తవ పోరాటము మంచి మనస్సాక్షితో కలిగి ఉండాలి మనం పోరాడాలంటే. కాబట్టి ఇలాంటి మంచి మనస్సాక్షిని తిరస్కరించే వాళ్ళు కూడా ఉన్నారు. విశ్వాస విషయంలో చెడిపోయే ప్రమాదం ఉంది. మనస్సాక్షి చెప్పినా వినకుండా ఉంటే వాళ్ళు విశ్వాసంలో చెడిపోతారు. ఇప్పుడు చాలా బైబిల్లో మనకు చాలా విషయాలు ఉన్నాయి. మనస్సాక్షి మనం తప్పు చేయొద్దు, అది తప్పు నువ్వు అని మనం గద్దిస్తున్నా దాన్ని మనస్సాక్షిని తిరస్కరించే వాళ్ళు విశ్వాస విషయంలో చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి క్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడిన మనస్సాక్షితోనే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. మెయిన్ చూడండి, క్రీస్తు సన్నిధికి ఎలా వెళ్ళాలి? మనము రక్తం చేత శుద్ధి చేయబడిన మనస్సాక్షితోనే దేవుని వద్దకు వెళ్ళాలి. మనం అన్ని విషయంలో యోగ్యంగా ప్రవర్తించాలంటే మనకు మంచి మనస్సాక్షి కావాలి. అన్ని విషయాల్లో యోగ్యత కావాలంటే మంచి మనస్సాక్షి కావాలి. స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన మనస్సాక్షి నుంచి పుడుతుంది. ఇప్పుడు మనస్సాక్షి మంచిగా స్వచ్ఛంగా ఉందనుకోండి, స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన మనస్సాక్షి నుంచి పుడుతుంది. కాబట్టి మంచి మనస్సాక్షి దేవుని సేవకులుగా అందరూ మనమంతా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. వాళ్ళు చేసే సేవ పవిత్రమైనదిగా కపటము లేనిదిగా ఉందో లేదో చెప్పేది మనస్సాక్షి. చూడండి, మన మనస్సాక్షి మన వాక్యం చెప్తా ఉంటాం. నేను చేసేది ఒకటి చెప్పేది ఒకటి అయితే మనస్సాక్షి నువ్వు గద్దిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఖండించడం లేదు, గద్దించడం లేదంటే ఎలా పాలిషింగ్ మెసేజ్లు చెప్తారు చాలామంది. అంటే వాళ్ళు మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూ ఉంది అని అర్థం. యథార్థ ఇప్పుడు స్టెఫన్ ప్రసంగం ఎలాగుంది, గుచ్చుకునేటట్లు చెప్తారు. ఎందుకంటే మనస్సాక్షి అంత క్లియర్గా ఉంటుంది వాళ్ళకి. సరైన మనస్సాక్షి లేని వాళ్ళు పాలిషింగ్ మెసేజ్లు అట్లుండాలా ఇట్లుండాలా మీకు మంచి అది ఇదిని పాలిషింగ్ మెసేజ్లు చెప్తే అది మనస్సాక్షి అనేది వాళ్ళకు. స్టెఫన్ ప్రసంగం వినండి ఎలాగుంటుంది. ఎందుకంత ముష్కరులారా అనే ఆ ప్రసంగం చేశాడు ఆయన అంటే మనస్సాక్షి అంత క్లియర్గా ఉంది ఆయనకు. మనలో తప్పు లేనప్పుడు ఎదుటివాడిని గద్దించే ధైర్యం కూడా వస్తుంది. మనలో తప్పులు పెట్టుకుంటే ఎదుటివాడిని ఏమడుగుతాం మనము, అది అక్కడ పరిస్థితి. అందుకే మనము గద్దించే వాళ్ళుగా, గుచ్చుకునేటట్లు వాక్యం చెప్పేవాళ్ళుగా, హెచ్చరించేవాడిగా ప్రసంగం చేసేవాళ్ళు మనస్సాక్షి మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, పవిత్రమైన మనస్సాక్షితోనే మనం దేవుణ్ణి సేవించాలి. పౌలు కూడా అలానే సేవించాడు. నేటి సేవకులు దేవుని చిత్తశుద్ధితో సేవించాలంటే మన క్రీస్తు రక్తం చేత కడగబడిన మనస్సాక్షులు మనము కలిగి ఉండాలా అనేది మనకు ఈ యొక్క కొత్త నిబంధనలో పాత నిబంధనలో కూడా అన్ని చోట్ల మనస్సాక్షి. పాత నిబంధనల బగ్గులో ఉన్న మనస్సాక్షే కొత్త నిబంధనలో అందరికీ అదే మనస్సాక్షి. ప్రపంచంలో అన్నిలోకి కూడా అదే మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి ముందు తీర్పుకు నిలబడితే ఏమన్నా ఏ అబద్ధాలు ఏ పనిచేయవు. మనస్సాక్షి అనేది క్లియర్గా దేవునికి చూపించేస్తుంది. మనం ఏమేమి తప్పులు చేశాము, ఎన్ని వాత వేయబడిన మనస్సాక్షిగా ఉన్నామా, నిర్మలం మనస్సాక్షిగా చేసుకున్నామా అన్నీ తెలియజేస్తుంది కదా. కాబట్టి మన సువార్త పరిచర్యలో కూడా మనస్సాక్షి కీలకమంట. మలినం లేని మనస్సాక్షితోనే మనం ఇతరులకు సువార్త చెప్పాలి. చూడండి, మలినం లేని మనస్సాక్షితో సువార్త చెప్పాలి, తర్వాత సేవ చేయాలి, తర్వాత
కపటము లేకుండా దేవుని సన్నిధికి కూడా మంచి మనస్సాక్షితోనే రావాలి మనం. ఎదుటి వాని మీద కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, దేశాలు పెట్టుకొని దేవుని సన్నిధిలో మనం రాకూడదంట. కాబట్టి బల్ల తీసుకుంటే ముఖ్యంగా. కాబట్టి మంచి మనస్సాక్షితోనే మనం ఇతరులకు సువార్త చెప్పాలి. సువార్త సత్యాన్ని కూడా సమర్థించాలి కూడా. అప్పుడే మనం చెప్పే సువార్తలు కానీ మనం జీవించే జీవితంలో కానీ కపటం ఉండకూడదండి. కపటం అనేది యేసు ప్రభు దేవుడు సహించలేడు. నువ్వు యథార్థంగా ఉండు, యథార్థత 100% అంతే. నాకు 50% ఉంది ప్రభువా, రేపు 50% క్లియర్ అని కుదరదు. 100% ఉంటేనే సన్నిధిలో నువ్వు రమ్మంటాడు ఆయన. కపటము అనేది, కపటం అనే పదం చాలా గట్టి పదం అది. ఆ పదాన్ని కపటం ఉండకూడదంట సువార్తలు కానీ జీవితాలు కానీ. స్వచ్ఛమైన మనస్సాక్షి ఎలాగుంటుందండి? స్వచ్ఛమైన నీరు ఎలాగుంటుంది? లోపలికి చూస్తే కింద అడుగులో రాళ్ళు మట్టి కూడా కనిపిస్తుంది, స్వచ్ఛమైన నీళ్ళు. అటుగా స్వచ్ఛమైన మనస్సాక్షితో మన సత్యం సువార్త చెబితే మనల్ని దూషించే వాళ్ళు కూడా సిగ్గుపడతారంట. 1 పేతురు 3వ అధ్యాయము 15-16 చదవండి. 1 పేతురు మంచి మనస్సాక్షితో సువార్త చెప్తే ఏమవుతుంది చదవండి. 1 పేతురు 3వ అధ్యాయము 15-16 ముగిస్తాను, అయిపోయిందిలే. ఓకే. ఇప్పుడు కొంతమంది లంచాలు తీసుకుంటారు. లంచాలు తీసుకొని వాళ్ళు పోలీసు వాళ్ళే అనుకోండి, లంచం తీసుకొని ఒక నిర్దోషి అయిన వాడు తెలుసు వాళ్ళకి. కానీ మనసాక్షి చెప్తా ఉంటుంది, డబ్బు తీసుకున్నావు తప్పు, నువ్వు అలా చెప్పకూడదంటే కూడా డబ్బు తీసుకున్నాడు కాబట్టి డబ్బు వల్ల మనసాక్షి కల్మషమైపోతుంది కదా, వాడికి సమాధానం ఉండదు. ఆ డబ్బు తీసుకొని ఎదుటివాడు నిర్దోషి అయినా దోషిగా తీర్పు చెప్పి వానికి వీడి జీవితాంతము మనస్సాక్షి గుచ్చుకుంటానే ఉంటుంది. ఎక్కడ పోయి నువ్వు తప్పు చేసావు దాన్ని కూడా గొంతు నొక్కేసే దినాల్లో ఉన్నాం మేము ఇప్పుడు. ఈరోజు ప్రపంచమంతా ఇలాగుంది, గొంతు నొక్కేసినారు మనస్సాక్షిని. వాళ్ళ మనస్సాక్షి గొంతు నొక్కేసి చెడ్డ పనులకు చేయడానికి సిద్ధమైపోయినారు కదా. మరి మనం అనుకోవచ్చు, వాడు ఎట్లా చేస్తాడబ్బా ఇట్లా దుర్మార్గం అంటే? చేస్తాడు, ఎందుకంటే తొక్కేసాడు మనస్సాక్షిని. తొక్కేసి దేవుని మనస్సాక్షి అది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆయన పోలికలో ఉన్న మనకిచ్చిన మనస్సాక్షిని గొంతు నొక్కేసే దినాల్లో ఉన్నాయి. అందుకే చాలామంది అంటారు, వాడు నిజాన్ని గొంతు నొక్కేసినారు అంటారు కదా. కోర్టుకు పోతే వాడు నిజాలను గొంతు నొక్కేశారంట. ఇదే ఆ గొంతు నొక్కేసే దినాల్లో మనము ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలంటే ఎలాగంటే మనము మనస్సాక్షి దోషం లేనిదిగా నిర్దోషమైనదిగా ఉండాలంటే మొట్టమొదట చదువుకున్న వాక్యం ఏముంది? అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలంట. అభ్యాసము చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. వద్దా? మనస్సాక్షి వద్దని చెప్పిందని చేయొద్దు. మనస్సాక్షి ఏది వద్దంటో అది చేయకుండా ఉంటే నువ్వు మనస్సాక్షి ఆధీనంలో ఉన్నావు అని అర్థం. కాబట్టి మనస్సాక్షి వద్దన్నప్పుడు చేయకూడదు. దాన్ని అతీతంగా పోతే అది పాపం అయిపోతుంది. మనస్సాక్షి అతీతంగా పోతే పాపం అయిపోతుంది. కాబట్టి మనస్సాక్షికి వ్యతిరేకంగా చేయకుండా అభ్యాసం చేయాలా. కాబట్టి అలాగే దేవుని ముందు మనుషుల ముందు అభ్యాసంతోనే నిందారహితంగా జీవించాడు పౌలు. ఎప్పటికప్పుడు తన దేవుని ముందు వాక్యపు వెలుగులో తన మనస్సాక్షిని పరీక్షించుకుంటూ మంచి మనస్సాక్షిగా పెంచి పోషించుకున్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవుల అభ్యాసం కరువైపోయింది. నిత్యం క్రీస్తు రక్తంలో ఆయన వాక్యంలో ప్రక్షాళనం చేసుకునే మంచి మనస్సాక్షి నేటి క్రైస్తవులకు అవసరం. ఆ మంచి మనస్సాక్షి, కల్మషం లేని మనస్సాక్షిని మనం రక్తంలో కడుక్కొని వాక్యం చేత నిత్యము మనం ప్రక్షాళన చేసుకోకుంటూ మనం దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉండాలి, దోషము లేని వారిగా నిలబడాలి అని దేవుని ముందు మనుషుల ముందు మనం అలాగే నిలబడాలంట. పౌలు అలాగే చేశాడు. మనం కూడా అలాగే చేయడానికి అభ్యాసం చేద్దాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.